మీరింకను తెలుసుకోలేదా? మీరింకను గ్రహింపలేదా? మీ హృదయములు మొద్దుబారినవా? మీరు కనులుండి చూడలేరా అని యేసు ప్రభు శిష్యులందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 8వ అధ్యాయము 14వ వచనం మనం చదువుతున్నాం. ఇదిగో శిష్యులందరూ కూడా ప్రభువుతో పడవలో ఉన్నప్పుడు వారు కేవలం ఒకే ఒక్క రొట్టెను మాత్రమే తీసుకొని వచ్చాము, రొట్టెలను తీసుకొని రావడం మేము మర్చిపోయామని చెప్పి విచారిస్తూ చర్చించుకుంటూ ఉన్నారు. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను 4,000 మందికి 5,000 మందికి ఏమి లేమి నుండి నేను ఆహారాన్ని సమకూర్చానే, మరి మీరు ఇంకను గ్రహింపలేదా? మీరు ఇంకను తెలుసుకోలేదా? మీ హృదయములు మొద్దు బారినవా? మీలో విశ్వాసము లేదా అని ప్రభు శిష్యులని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు కూడా మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పటికీ, దేవుడు మన తలపెట్టిన కార్యాలను దీవిస్తున్నప్పటికీ, దేవుడు ప్రతినిత్యం మనకు ఉంటున్నప్పటికీ, దేవుడు మన లేమి నుండి మనకు ప్రతి ఒక్కటి కూడా సమస్తము సమకూరుస్తున్నప్పటికీ కొన్నిసార్లు మనం కూడా ఈ శిష్యుల వలె, అవిశ్వాసుల వలె, ఇదిగో నా దగ్గర ఇది లేదు అది లేదు అని చెప్పి అనుకుంటూ చర్చించుకుంటూ విచారిస్తూ ఉంటామే. కానీ ఇదిగో నా దేవుడు ఏమి లేమి నుండి నన్ను ఆశీర్వదిస్తాడు, ఇదిగో నా దేవుడు ఏమి లేమి నుండి నాకు సమకూర్చే దేవుడు అని చెప్పి మనము విశ్వసించే బిడ్డలంగా ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థించడము. ఆమేన్.